మొన్న వచ్చిన ఆడియో టీజర్ కి చాలా మండినట్టుంది మన నార్త్ పిల్లోళ్ళకి. భలే ఏడుస్తున్నారు. మొన్న వచ్చిన ఆడియో టీజర్ ఏందో తెలుసు కదా, భలే ఏడుస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కింగ్ అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది. ఓన్లీ ఆ ఏడుపు ఆ హీరో మీదే కాదు, మన టాలీవుడ్ మీద ఏడుస్తున్నారు గట్టిగా. అండ్ ఏడిచినా పర్లేదు, మన సినిమాలు చూసి కాపీ కాపీ అని కూడా కాదు, ఇన్స్పిరేషన్ తీసుకొని ఫ్రేమ్ టు ఫ్రేమ్ అని చెప్పలేము కానీ మోస్ట్లీ ఆ టచ్ ఆ ఫ్లేవర్ ఉండేలా తీస్తున్నారు. ఆయన కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన కింగ్ అనౌన్స్మెంట్ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఆల్రెడీ చూశాను, మనం ఒకసారి చూసి మాట్లాడేసుకుందాం. ఇండియాస్ కింగ్ అంట, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని వేస్తాడు కదా, గట్టిగానే దింపాడు. నో హేట్ ఆన్ బాలీవుడ్, ఓన్లీ హేట్ ఆన్ చాక్రీస్. బిగిన్. జైలు బీజం అనరుద్ధ్ ఓజీ సెట్ అన్నట్టుంది ఇది. కింగ్ శ్రద్ధాదా అంటే ఎక్స్పీరియన్స్. జవాన్ లానే బాగున్నాడు ఈ ఓల్డ్ లుక్. షో టైం సాహో డైలాగే పెట్టేశాడు, ఇట్ షో టైం అంట. ఇండియాస్ ద బిగ్గెస్ట్ లుక్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే జవాన్లో ఆ గ్రే లుక్ చూసిన తర్వాత దాన్ని బీట్ చేసే లుక్ ఇంకా షారుఖ్ ఖాన్కి రాదనిపిస్తుంది. ఇది ప్యూర్ ఇలా ఉంది, బాగాలేదు అసలు లుక్. మేకింగ్ అయితే సిద్ధార్థ్ ఆనంద్ గురించి తెలిసిందే కదా. సాహో రేంజ్ని టచ్ చేద్దామని చూస్తూనే ఉంటాడు, అది జరగని పని. ఎందుకంటే సాహో మేకింగ్ కానీ ఇప్పుడు సాహో కాదు, ఓజీని కూడా టచ్ చేయలేడు. ఓజీ ప్యూర్ సుజిత్ సంభవం. అక్కడ సెట్ కూడా అట్టగా ఉంది. ఓజీ క్లైమాక్స్ జాపనీస్ వాళ్ళంతా వస్తారు చూడు, ఆ సెట్ సేమ్ అట్టే ఉంది. ఓమి కూర్చో ఉంటాడు, బంధు క్లాసులు తాగుతుంటాడు. ఆ సెట్టే వాడేసారా ఎందుకు కొమ్ము తీసి, ఏమో వాడుంటారు. మీకేమనిపించింది కింగ్ అనౌన్స్మెంట్ వీడియో? కామెంట్ బిలో. అండ్ బాలీవుడ్ వాళ్ళు ఇప్పటికైనా తేలుకుంటారా లేదా? వాళ్ళ సినిమాలు ఓళ్ళే చూసుకొని బతికేస్తారా ఒక బావిలో? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు సినీ వైబ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం.